హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసానండి. బయట ఎండ మాత్రం బాగా వస్తుందండి. 2 డేస్ నుంచి అయితే ఎండలు బాగా వస్తున్నాయి. వర్షాలు ఉన్నాయని అయితే అంటున్నారు కానీ ఇంకా వర్షాలు ఎప్పుడు పడతాయో తెలీదు. కానీ ముసురైతే పోయిందండి. కొంచెం ఎండ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానండి. వారం 10 రోజుల నుంచి అయితే అంత ముసురుంది. బట్టలైతే ఆరలేదు. కొంచెం ఇంట్లో ఎంత తడిగా ఇబ్బందిగా అయితే ఉంటుందండి. ఎంతైనా మనకి వర్షాలు కావాలి, ఎండలు కావాలండి. దేనికి తగ్గట్టు దానికి ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసాను. ఇంకా బయట కూడా ఒకసారి కర్రతో అయితే తుడిచేసానండి. ఇంకా ఎండ వస్తుంది కాబట్టి తొందరగానే ఆరిపోయింది. ఇంకా కాసేపు బయట అట్లా వాకింగ్ అలా చేసేసి ఇంకా తర్వాత వెళ్ళి స్నానం అయితే చేసుకొని ఇంట్లో దీపం అయితే ముట్టించానండి. ఈ మధ్య కొంచెం అంటే నా డైలీ లైఫ్ రొటీన్ మార్చుకోవడం వల్ల అంటే మార్నింగే లేచి కొంచెం ఎర్లీగా లేస్తున్నానండి. లేచి ఇల్లంతా ఊడ్చి తుడిచేసి ఫస్ట్ ఇంట్లో దీపం ముట్టించిన తర్వాతనే నేను ఇంటి పనులన్నీ అంటే వంట చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటుంటే కొంచెం నాకైతే రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. మనసు మాత్రం మనకి అనిపిస్తుంది. అంటే నాకు ఒక్కొక్కసారి నేను హడావుడిగా అని కూడా అనిపిస్తుందండి చేసుకోలేక. కానీ ఇప్పుడు మాత్రం అట్లా అయితే అనిపించట్లేదండి. స్టార్టింగ్లో అనిపించేది మార్నింగే లేచి ఇవన్నీ చేసేసి ఫస్ట్ ఇంట్లో పూజ మళ్ళీ తర్వాత వంట ఇవన్నీ అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ తర్వాత నుంచి ఇది అలవాటు అయిపోయిందండి. మనకు ఒక్కసారి మాత్రం అలవాటైందంటే ఒక 30 డేస్ అవుతుంది అనుకుంటా అండి నేను ఈ అలవాటు చేసుకొని 30-40 డేస్. అంటే మార్నింగే లేచి ఫస్ట్ దీపం అయితే పెట్టాలి అనేది ఫిక్స్ అయ్యాను మార్నింగ్ టైంలో. సో అప్పటి నుంచి కొంచెం అది అలవాటు చేసుకున్న ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించిన తర్వాత మాత్రం ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా రోజు మార్నింగే లేచి ఇల్లంతా ఊడ్చేసి తుడిచేసి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఆల్రెడీ నైటే నేను అంట్లన్నీ కడిగేసుకుంటాను. కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా ఇబ్బంది అయితే ఏముండదండి. ఇంకా డైరెక్ట్గా టిఫినే చేసేయడమే. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మాలోకి అయితే పల్లి చట్నీ అయితే తినాలని అనిపించింది. నార్మల్గా అయితే నేను వెల్లుల్లిపాయ కారం అయితే చేస్తానండి. ఉప్మాలోకి వెల్లుల్లిపాయ కారం మేము తినేది ఉప్మాలోకి అయితే వెల్లుల్లిపాయ కారం అండి. లేదంటే ఇట్లా మామిడికాయ చట్నీ ఇలా ఉంటాయి కదండి, మామిడికాయ పచ్చళ్ళు కానీ ఇట్లా ఏమైనా పచ్చళ్ళు ఉంటే కూడా తింటాను. కానీ ఇంకా మామిడికాయ పచ్చడి అవన్నీ అయితే అయిపోయాయండి. కొంచెమే పెట్టుకున్నాను మొన్న రీసెంట్గా, అదైతే అయిపోయింది. ఇంకా వెల్లుల్లిపాయ కారం ఒక్కటి మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే చేసుకుంటాను. కానీ ఈరోజు మాత్రం పల్లి చట్నీ అయితే తినాలనిపిస్తుందండి. సో అందుకని ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. కొంతమంది మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తున్నారని అంటారండి. ఈ పచ్చిమిరపకాయలు కారం ఉండే మిరపకాయలు కాదండి, కారం ఉండేవి కొంచెం చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయండి. ఇవి అంత కారం ఉండవు. అందుకనే నేను కొంచెం మిరపకాయలు అయితే కొంచెం ఎక్కువే వేస్తుంటాను. ఇంకొకటి నాకు కొంచెం ఘాటు ఉంటే కూడా అంటే మంట అయితే ఉండాలండి. చప్పగా ఉంటే కూడా తినాలని అయితే అనిపించదు. అలానే నేను మరీ కారంగా కూడా ఏం తిననండి. నార్మల్గా మీడియం కారం తింటాను. మెయిన్ నాకు గుంటూరు కారం తిని అలవాటయ్యి ఇది నాకు నార్మల్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మా సైడు పచ్చిమిరకాయల పచ్చడి అనేది రెగ్యులర్గా చేసుకునే అంటే రెగ్యులర్గా ఇంట్లో కంపల్సరీగా చేసుకుంటామండి. వారంలో 2 సార్లు మేము పచ్చిమిరపకాయల పచ్చడి అయితే కంపల్సరీగా తింటాము. అండ్ ఇంకా మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటివి కనీసం వారంలో ఒక్కసారన్నా అన్నంలోకి వేసుకొని తినడం, ఇట్లా కారాలు కానీ పచ్చళ్ళు కానీ ఇలాంటివి మా సైడ్ కొంచెం బాగా తినడం అలవాటు అండి. సో అందుకే నాకు ఫస్ట్ నుంచి కొంచెం కారం ఐటమ్సే బాగా ఇష్టం. స్వీట్ నేను చాలా తక్కువ తింటానండి. అసలు నేను ఎప్పుడైనా స్వీట్లు చేయడం కూడా చాలా రేర్. చాలా తక్కువగా చేస్తానండి. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అనుకుంటేనే నేను స్వీట్లు అయితే చేస్తానండి. నార్మల్గా స్వీట్స్ అయితే నేను చేయడం తక్కువ. ఈరోజైతే కొంచెం పనులైతే ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పనులైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మెయిన్ అంటే బట్టలేనండి, దుప్పట్లు ఇంకా అవన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేస్తున్నాను. మొన్న ఆల్రెడీ వేసానండి. అయితే మొన్న వేసిన తర్వాత నేను ఆరిపోతున్నాయి కదా, కొంచెం తడిగా ఉంటే అవి నేను మళ్ళీ వేసానండి. పైన వేసేస్తే వర్షం పడింది. అంటే సడన్గా కాసేపే ఒక 5 మినిట్సే పడింది. అవన్నీ మళ్ళీ తడిచాయి. నేను మళ్ళీ వాటన్నిటిని వేద్దాము అనుకునే లోపల దుమ్ము బాగా లేచిందండి. విపరీతమైన గాలి వచ్చింది. సో ఆ గాలికి కింద పడ్డం, క్లిప్పులు ఉన్నా కానీ కింద అంతా అంటుతుంది కదండి. సో అంటే కొంచెం కిందకి ఉంటుంది ఆ తాడు. సో కింద అంతా అంటింది, కొంచెం మురికి అయింది. మళ్ళీ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ఇంకా తర్వాత మా బట్టలు కూడా అన్నీ వేసేసి ఇంకా ఈరోజు కొంచెం వాషింగ్ మిషన్ పని అయితే ఎక్కువగా ఉంది. ఒక పక్క నేను ఇంకా అవన్నీ చూసుకుంటానే ఇంకా వంట అయితే చేస్తున్నానండి.
మా హస్బెండ్ ఏమో రేపు చేసుకోవచ్చులే అంటే ఎండ వచ్చిన రోజే చేయాలి, మళ్ళీ వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. అది సడన్గా మారిపోతుందండి. మార్నింగ్ లేవగానే ఎర్రటి ఎండలాగా కనిపిస్తుంది, మళ్ళీ కాసేపటికే కొంచెం మబ్బులాగా అనిపిస్తుంది. వర్షం పడదో తెలియదండి, కానీ చూడడానికి మాత్రం అలానే కనిపిస్తుంది. అందుకే ఎండ ఉన్నప్పుడే పనులు చేసేసుకుందాము అన్నట్లు ఎండున్నప్పుడే ఇంకా ఫస్ట్ అయితే దుప్పట్లు అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసి తర్వాత మా బట్టలు కూడా వేసేసుకున్నానండి విడిగా. ఒక పక్క ఇంక పల్లి చట్నీ అయితే చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉప్మా అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా ఉప్మా కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే బాండీలో వేసేసి ఇంకా పోపు గింజలు వేసి కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిరపకాయ కూడా వేద్దామని అనుకున్నానండి. కాకపోతే ఆల్రెడీ నేను ఈరోజు పల్లి చట్నీ చేశాను కదా, దాంట్లోకి ఆల్రెడీ ఇంకా పచ్చిమిరపకాయలే కదా మనం యూజ్ చేసింది, మళ్ళీ దీంట్లో కూడా ఎందుకులే అన్నట్లు వేయలేదండి. నార్మల్గా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తుంటానండి ఉప్మా. మ్యాక్సిమం నేను ఒకటే రకంగా చేస్తాను, కానీ ఈ మధ్య కొంచెం చేంజ్ చేశానండి. అంటే టమాటాలు వేయడం కానీ, అంటే ఒక చిన్న టమాటా వేస్ట్ చేయడం కానీ, పల్లీలు వేస్ట్ చేయడం కానీ ఇట్లా కొంచెం కొంచెంగా చేస్తుంటాను. కానీ మా హస్బెండ్ అయితే కొంచెం ఈ టమాటాలు అవన్నీ వేస్తే నచ్చదండి తనకి సింపుల్గా కొంచెం పల్లీలు అవి వేస్ట్ చేయడం ఇష్టము. కానీ ఆల్రెడీ ఈరోజు పల్లీ చట్నీ చేశాను కదా, మళ్ళీ దీంట్లోకి అవన్నీ ఎందుకులే అన్నట్లు ఇంకా నేను అవన్నీ వేయలేదండి. నార్మల్గా సింపుల్గా చేసేసాను ఉప్మా అయితే. అండ్ ఉప్మా తినక కూడా ఒక 10 డేస్ అట్లా అవుతుందేమో అండి. అందుకని నేను ఒక 1 వీక్ 10 డేస్ అట్లా అవుతుంది. అందుకే ఇంకా తినాలనిపించింది లైట్ ఫుడ్. మార్నింగ్ టైంలో కొంచెం లైట్ ఫుడ్ తింటేనే నాకు అప్పుడప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా సరే కొంచెం పని ఎక్కువ ఉందనుకోండి, ఆ టైంలో మాత్రం మంచిగా తినాలి కడుపు నిండా అని అయితే అనిపిస్తుందండి. ఇంక ఇక్కడ వాటర్ అయితే మరిగిన తర్వాత ఇంకా నేను ఉప్మా రవ్వ అయితే వేసుకున్నానండి. ఉప్మా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ తీసుకురాగానే నేను కాసేపు అయితే ఎండలో పెడతానండి. ఎందుకంటే దానికి తొందరగా పురుగు వచ్చేస్తుంది. ఈ మధ్య అయితే నేను అంటే పావు కేజీ హాఫ్ కేజీ ఇంతకుముందు ఒక కేజీ 2 కేజీలు అట్లా ఒకేసారి తెచ్చిపెట్టుకునేదానండి. ఎలాగో రేటు కూడా తక్కువే ఉంటుంది, మనం తెచ్చిపెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళే పని ఉండదు కదా అన్నట్లు. కానీ పురుగు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి పావు కేజీ హాఫ్ కేజీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెచ్చుకుంటున్నానండి. అయినా సరే హాఫ్ కేజీకైనా సరే పురుగు వస్తుంది. అందుకే నేను అంటే వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు దాన్ని కాసేపు తీసుకెళ్ళైతే అంటే ఎండలో అయితే పెడుతున్నానండి. అట్లా పెడితే పురుగు అంటే రాదంట అండి. సో అందుకే అలా పెడుతున్నాను. ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత పాలైతే వేడి చేస్తానండి. ఇంకా నా కోసం కాఫీ అయితే పోసుకుంటున్నాను, మా హస్బెండ్ కోసం అయితే పాలైతే ఇస్తున్నానండి. మెయిన్ ఆడవాళ్ళు ఇంట్లో పనులు కొంచెం మనకి అంటే మార్నింగ్ టైంలో కొంచెం తొందరగా పనులు అవ్వాలి అంటే నైట్ మనకి ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా, అంటే మరీ ఫీవర్ ఉండి ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం చేసుకోలేకపోతే ఓకే అండి. కానీ కొంచెం బద్ధకం ఉండి చేసుకోకపోతే అది వేరుగా. మెయిన్ బద్ధకం ఉంటే మాత్రం ఆ బద్ధకం పక్కన పెట్టేసి కొంచెం బద్ధకాన్ని వదిలేసి చేసుకుంటే నైటే అంట్లన్నీ కడిగేసుకొని గ్యాస్ స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ కొంచెం పని తక్కువే అనిపిస్తుందండి. అంటే ఒకేసారి మళ్ళీ మార్నింగ్కే ఆ అంట్లన్నీ కడిగేసుకొని మళ్ళీ మార్నింగే అన్ని గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని, ఎందుకంటే సర్ది దాని మీద మనం వండం కదండి. అంటే నిన్న ఆల్రెడీ వంట చేసి అదంతా దాని మీద నూనె చిందులు అన్నీ పడతాయి గ్యాస్ మీద. సో అలా సర్దిగా పెట్టిన గ్యాస్ స్టవ్ మీద మనం అయితే మళ్ళీ వంట చేయం కదా. సో నీట్గా మళ్ళీ అవన్నీ చేసుకొని మళ్ళీ వంట చేసి మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే డబల్ అవుతుంది మనకి, పని కూడా డబల్ అయినట్లు అనిపిస్తుంది. మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇంకా ఎక్కువ ఎక్కువ అనిపిస్తుంది అండి వాళ్ళకి పని పాపం. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని అటు చూసుకుంటా, పిల్లల్ని అయితే ఒక కంట ఎప్పుడు కనిపెడుతూనే ఉండాలి. సో అటు వాళ్ళని చేసుకుంటా ఇటు మనము ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టం. అందుకే మ్యాక్సిమం నైటే మనము పడుకునే ముందే అన్నీ కంప్లీట్ చేసి పడుకుంటే మార్నింగ్ లేవగానే ఇట్లా డైరెక్ట్గానే టిఫిన్ చేసేసుకోవచ్చండి. నాకు నార్మల్గా మార్నింగ్ టైంలో దీపం పెట్టే అలవాటు అస్సలు లేదండి. నేను ఎప్పుడైనా సరే దీపం ఈవినింగ్ టైంలోనే పెడతాను. ఈవినింగ్ 6-6:30కి అట్లా కంపల్సరీగా పెడతానండి, ఇంతకు ముందైనా సరే. కానీ ఇప్పుడు మాత్రం శ్రావణ మాసంలో మొన్నైతే స్టార్ట్ చేశానండి మార్నింగ్ టైంలో పెట్టడం.
శ్రావణ మాసానికి ముందు పెట్టానో ఏమో తెలియదు కానీ బట్ ఆ టైంలో అయితే బాగా స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైమే పెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యానండి. మార్నింగ్ కుదిరితే ఈవినింగ్ కూడా పెడదామని అయితే అనుకున్నాను. సో మార్నింగ్ టైంలోనే నా అదృష్టం బాగుండి ఇంకా కుదురుతుంది. సో మార్నింగ్ టైం ఇంకొకటి అండి, మన ఇంట్లో నిజంగా అండి మనము రోజు దీపం పెడితే మనకి తెలియకుండానే మనకి పాజిటివ్గా అనిపిస్తుందండి. మన లైఫ్ కూడా మనకు తెలియకుండా పాజిటివ్లోకి అయితే వెళ్ళిపోతుంటుంది. కానీ ఇదైతే నేను నమ్ముతానండి. మనకు తెలియకుండానే మనం మార్నింగ్ దీపం అనేది నాకు తెలిసి పాజిటివిటీని తెస్తదో ఏమో నాకైతే తెలియదండి. నాకు దాని గురించి అంత డీటెయిల్గా అయితే తెలియదు. బట్ దీపం పెడితే ఇంట్లో మంచిది, పాజిటివ్గా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని అయితే అంటారు. ఇంకొకటి, నాకు దేవుడికి పూజ చేసుకోవడం అనేది చాలా ఇష్టము. ఒక 5 మినిట్స్ అయినా దేవుడి ముందు కూర్చోవడం, అలా దీపం పెట్టుకొని అనేది ఇష్టం అండి. సో అందుకనే నేను చేస్తాను. సో ఆ ఉద్దేశంతో కనీసం ఒక 5 నిమిషాలన్నా మనం దేవుడి గుడిలో కూర్చుంటాం కదా, దేవుడి దగ్గర అన్నట్లు. ఎలాగో టెంపుల్కి అయితే వెళ్ళలేకపోతాం డైలీ, సో ఇలా అన్న చేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. అలా పెడితే మాత్రం నిజంగా మనం చేంజెస్ అయితే చూస్తామండి. మన ఇంట్లో మాత్రం కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఇదైతే నేను నమ్ముతానండి. సో అందుకనే నేనైతే ఈ మధ్య అయితే కొంచెం అలవాటు చేసుకున్నాను మార్నింగ్ టైంలోనే దీపం పెట్టడం అనేది. ఇంకా మామూలుగా పిల్లలు ఉంటే మాత్రం అంత కుదరదండి మనకి. పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. వాళ్ళకు ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ అన్న మినిమం వచ్చే వరకు మనకు అసలు కుదరదండి ఏ పనైనా సరే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు పిల్లలు లేరు కాబట్టి నేను ఇంక ఇవన్నీ అయితే చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అయితే నానబెడుతున్నానండి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ అయితే వేసి ఇంకా అవైతే నానబెట్టేస్తున్నాను. 2 కడిగేసానండి. 1కి 2 సార్లు అయితే కడుగుతాను నేను ఇవి. కడిగేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే మంచినీళ్ళు అయితే పోసేస్తున్నానండి. ఇవి నేను జస్ట్ 4 అవర్స్ 5 అవర్స్ అట్లా నానబెడతానండి. ఎక్కువసేపు అయితే నేను నానబెట్టను. ఎందుకంటే ఎక్కువసేపు నానితే అది ఎక్కువ పులుస్తుంది, అంత మంచిది కాదు అన్నట్లు అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఇంతకుముందు నేను అంటే ఏ పనైనా అంతేనండి, మనం చేస్తుంటేనే ట్రై చేస్తుంటేనే మనకు వస్తుంది ఏ పనైనా. 1కి 10 సార్లు చేస్తేనే మనం చేసే మిస్టేక్స్ ఏంది అనేది మనకు అర్థమైపోతుంది. స్టార్టింగ్లో నాకు అసలు అర్థమయ్యేది కాదండి. నేను చాలామందిని అడిగేదాన్ని, ఎందుకు నాకు ఇడ్లీలు సరిగ్గా మంచిగా రావట్లేదు ఇలా అని నేను చాలామందిని అడిగానండి, నాకు తెలిసిన వాళ్ళని. కానీ వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే, ఏం కాదు ఇట్లానే ఇది సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్, అంటే ఇట్లానే నానబెట్టేసే, ఇంకా ఇదే ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది, పొద్దున్న నానబెట్టేసే ఈవినింగ్ వరకు ఉంచి ఇంకా దీన్ని ఇట్లా ఇట్లా అని ప్రాసెస్ చెప్పేవాళ్ళండి. కానీ నాకైతే ఎందుకు మరి కరెక్ట్గా వచ్చేది కాదు, నాకెందుకు ఇడ్లీలు మంచిగా వచ్చేవి కాదు. అసలు స్టార్టింగ్లో నేను చేసే ఇడ్లీలు మా హస్బెండ్కి అస్సలు నచ్చేవి కాదండి, నాకే నచ్చేవి కాదండి. అండ్ పల్లి చట్నీ కూడా అంతే, నేను చేసేవి సరిగ్గా నచ్చేది కాదు. బట్ ఇప్పుడు మాత్రం మా హస్బెండ్కి బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇంకా నిజంగా బాగుంటున్నాయి, అంటే ఇడ్లీలు బాగుంటున్నాయి అండ్ పల్లి చట్నీ బాగుంటుంది, బాగా చేస్తున్నావు అని మా హస్బెండ్ అంటారండి. మామూలుగా మా హస్బెండ్కి కొంచెం నచ్చకపోయినా అసలు చెప్పారండి, అసలు బాగాలేదని డైరెక్ట్గా అనేస్తారు. నేను మంచిగా చేస్తేనే ఓకే అన్నట్లు ఉంటారు. అట్లాంటిది బాలేకపోతే ఇంకా మొహం మీదే తిట్టేస్తారు, నాకు అసలు వద్దు అన్నట్లు అనేస్తారు. ఇంకా అసలు మెయిన్ తినరండి మా హస్బెండ్, నచ్చకపోతే మాత్రం అస్సలు తినరు. ఇంకా అందుకనే మెయిన్ తన కోసమే నేను వంట అయితే మెయిన్ మంచిగా నేర్చుకోవడానికి రీజన్ తన కోసమే అండి. కొంచెం బాగాలేకపోయినా అసలు తినరు మెయిన్. ఇంకా నన్ను తిట్టడం పక్కన పెడితే, అంటే ఎక్కువ తిట్టరు కానీ మెయిన్ నచ్చదు అని ఇంక వదిలేస్తారండి. ఇంకా ఆ రోజు మొత్తం కొంచెం కోపంగా ఉండడం కానీ, ఇంకా తినకపోతే మనిషి ఎలా ఉంటారు. సో అలా తను తినేది చాలా తక్కువేనండి. అంత ఇష్టంగా కూడా చాలా రకరకాలుగా చేసి ఇవ్వు అని కూడా ఏం అడగరండి. కానీ చేసే వంట ఒక చిన్నది ఉప్మా అయినా సరే, ఒక ముద్ద అయినా సరే నువ్వు మంచిగా చెయ్యి, టేస్ట్ ఉండాలి, కొంచెం నచ్చేటట్లు ఉండాలి. అది ఎండిపోయినట్లు అసలు రాళ్ళలాగా చేసి అసలు నచ్చనట్లు చేస్తే ఎవరు తినరు కదా అన్నట్లు అంటారు. నువ్వు ఇంకొకటి, ఆ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది నువ్వు అలా చేస్తే. మెయిన్ మా హస్బెండ్కి వేస్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదండి. కానీ నేను కంప్లీట్ రివర్స్, అంటే నాకంత కరెక్ట్గా తెలియదు, ఇట్లా చేయాలి అట్లా చేసుకోవాలి, ఇది వేస్ట్ అవుతుంది, ఇది ఇట్లా అంత కరెక్ట్గా తెలిసేది కాదు. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాను, అంటే మెయిన్ ఫుడ్ విషయంలోనండి. నేను మిగతా విషయాల్లో కొంచెం బాగానే అంత ఆలోచన చేసుకునే చేస్తాను ఏ పనైనా.
కానీ మా హస్బెండ్ నాకంటే కొంచెం బాగా ఆలోచిస్తారు ఏ పనైనా కానీ చేసే ముందు. నాకు తెలియకపోతే కూడా తనే చెప్తారండి ఇలా ఇలా అని. మెయిన్ తనకి ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు నచ్చదండి. ఏదైనా సరే కూరగాయలు కొంచెం పాడయ్యాయి అని అంటే చాలు ఇంక నాకు వెంటనే చెప్తారు. చూడు అసలు ఇంత వేస్ట్ చేస్తున్నావు, అంత వేస్ట్ చేస్తున్నావు అని ఇమ్మీడియట్‌గా అనేస్తారండి. కూరగాయలు పాడైనా, వంట సరిగ్గా ఈవెన్ కూర మాడిపోయినా గానీ తను వెంటనే చెప్పేస్తారు. ఇట్లా వేస్ట్ చేయొద్దు అంటే కొంచెం తనకి ఫుడ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఫుడ్‌కి బాగా వాల్యూ ఇస్తారండి మా హస్బెండ్ అయితే. ఇంక ఇక్కడైతే నాకు వంటలైతే కడిగేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకోవడం నాకు అలవాటండి. సో, అందుకని ఇంకా మొత్తం అయితే కడిగేసుకుంటున్నాను. చాలామంది నేను రుద్ది కడగట్లేదు అంట్లు అనైతే అడుగుతున్నారండి. లేదండి యాక్చువల్‌గా నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. నేనైతే రుద్దుతానండి. అది మీకు కనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట 2 చోట్ల ఏదో ఒక 2, 3 గిన్నెల వరకే నేను మొత్తం అంట్లయితే చూపించలేను గదండీ. మొత్తం అంటే వీడియోలో మొత్తం అంట్లు కడిగేది మొత్తం అయితే నేను చూపించలేను గదా! సో, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను. అండ్ కొన్ని అంట్ల వరకే చూపిస్తాను గదా! సో, అందుకే మీకు కనిపించట్లేదు. బట్ నేనైతే రుద్దుతానండి. ఖచ్చితంగా రుద్దుతాను. ఇంకొకటి నేను ఒక్కొక్క గిన్నెని 2, 2 సార్లు ఇట్లా నేను వంట చేసినవి ఉంటాయి గదండీ! ఈ కడాయిలు గానీ, రైస్ గిన్నె గానీ, ఇవి నేను 2 సార్లు కడుగుతానండి. కడగడం గూడా ఒకసారి అంటే మనకు అంటుకుపోయి ఉంటాయి గదా! అందుకే ఒకసారి పైపైన మామూలుగా అంటుకుపోయినయన్నీ రుద్దేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో కడిగి, మళ్ళీ వాటిని మళ్ళీ కడుగుతానండి నీట్‌గా. మళ్ళీ ఒకసారి ఏమన్నా మళ్ళీ అంటుకుపోయినయి ఉంటాయేమో అన్నట్లు నేను రెండోసారి కడుగుతాను. సో, నాకు కొంచెం నీట్‌నెస్ అంటే ఈ అంట్ల విషయంలో గానీ, ఏదైనా నీట్‌గా పెట్టుకునే దాంట్ల విషయంలో కొంచెం నేను డబల్ చేసుకుంటాను ఏ పనైనా గానీ. అది ఓసీడీ అంటారో ఏమో తెలీదు గానీ, నేనైతే కొంచెం నీట్‌నెస్ అయితే ఎక్కువనే పెట్టుకుంటాను. అలానే మరి అతిగా అయితే ఏం చేయనండి. ఒక అంట్ల దగ్గర మెయిన్ కిచెన్‌లో అండి. మిగతా విషయాల్లో అంటే ఇప్పుడు టేబుల్స్ గానీ, ఇలాంటివి నేను దుమ్మున్నా గానీ వారానికి ఒకసారి క్లీన్ చేస్తానండి. ఇప్పుడు టేబుల్స్ గానీ, ఏవన్నా చిన్న స్టూల్స్ గానీ, వాటిల మీద దుమ్మున్నా గానీ వారానికి ఒకసారి తుడుస్తాను. నేను డైలీ ఏమి వాటిని తుడిచి నీట్‌గా పెట్టుకొని అద్దంలాగా మెరవాలి అన్నట్లు కూడా నేనేం పెట్టుకోనండి. ఎందుకంటే అవి నేను ఎంత తుడిచినా గానీ అవి దుమ్ము పడుతూనే ఉంటాయి. ఇంకొకటి అది దాని మీద మరీ ఎక్కువ దుమ్మొస్తుంటేనే తుడుస్తాను. అంతేగాని చిన్న చిన్న కొంచెం దుమ్ముకే నేను తుడిచిపెట్టుకోవాలనైతే అనుకోనండి. కానీ కిచెన్‌లో మాత్రం కొంచెం ఎక్కువ నీట్‌నెస్ మెయింటైన్ చేస్తానండి. ఎందుకంటే ఫుడ్‌కి సంబంధించింది కదా కిచెన్ అంటేనే. సో, మన హెల్త్‌కి సంబంధించింది ఫుడ్డు. సో, ఏదైనా సరే కొంచెం మనం చేసే విధానంలోనే మన హెల్త్ కూడా ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటానండి కొంచెం వంట విషయంలో మాత్రం. నేను వంటల్లో నేను చేసేది ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తానేమో గానీ, మిగతా అన్నీ నేను నార్మల్‌గా హెల్త్‌కి మంచిది ఉండేవే చేస్తానండి. మసాలాలు వాడడం గానీ, ఇట్లాంటివి నేనసలు ఎక్కువ అసలు వాడనండి మసాలాలు. నార్మల్‌గా పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు ఎలా వంటలు చేసుకుంటారో, ఎంత సింపుల్‌గా చేసేసుకుంటారో ఊర్లల్లో మీరు చూసే ఉంటారండి పొలం వెళ్ళే వాళ్ళు ఒక టమాటా కూర వండాలి అంటే ఏదో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక 4 టమాటాలు వేసేసి వెళ్ళిపోతారండి. అసలు వాళ్ళు సూపర్‌గా కూర్చొని వాళ్ళు చాలాగా ఆలోచించి దాని మీద అది చేయాలి, ఇది చేయాలని ఆలోచించరు చూడండి. సేమ్ నేను అదే వంటలు చూసి పెరిగాను కాబట్టే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గానీ, సో మా ఇంట్లో గానీ, మా అమ్మ వాళ్ళు కూడా ఏదో ఒక పని హడావుడిలో ఉంటారండి. వాళ్ళు కూడా వంటకాలు స్పెషల్‌గా చేయాలి. చాలా మంచిగా అంటే ఇంకా ఎక్కువ ఇవి వేయాలి, అవి వేయాలి అన్నంత ఏమి ఉండదండి. ఎక్కువ మా సైడ్ అయితే కొబ్బరి పొడి ఏస్తారండి. మా సైడ్ అన్నంలోకి అంటే కూరల్లోకి ఎక్కువ కొబ్బరి పొడి అయితే ఎక్కువ యూజ్ చేయడం నేను చూశాను. బట్ ఈ ధనియాల పొడి గానీ, జీలకర్ర పొడి గానీ ఇట్లా అంటే మసాలా పొడులు గానీ ఇలాంటివి మా సైడ్ వాడడం నేను చాలా తక్కువ చూశాను. సో, నాకెక్కువ కొబ్బరి పొడి అనేది అలవాటండి. అందుకే నేను కొబ్బరి పొడి ఏదైనా కూరల్లోకి వేయడానికి ఇష్టపడుతుంటాను. ఇట్లా టమాటా కూర చేసినప్పుడు గానీ, ఏదైనా కొన్ని కూరల్లోనే అది కూడా అన్ని కూరల్లోకి కాదండి. కొబ్బరి అనేది మనం డైలీ కొంచెమైనా సరే తీసుకుంటే మంచిదంట అండి. సో, అందుకనే కొబ్బరి పొడి ఎక్కువ వాడుతుంటారు. సో, అందుకే నేను సింపుల్‌గా చేస్తానండి వంటలు. నా వంటలు ఎక్సలెంట్‌గా ఏమి ఉండవు. అలా అని మరీ చెండాలంగా కూడా ఉండవండి. నార్మల్‌గా ఉంటాయి. నార్మల్‌గా పొలంకి వెళ్ళే వాళ్ళు తింటారు చూడండి. పొలం పనులు చేసుకునేవాళ్ళు. సో, అలా మా అమ్మమ్మ వాళ్ళ పొలంకి వెళ్ళేటప్పుడు అసలు చాలా హడావుడిగా చేసుకుంటారండి. పొలంకి మనం అన్నం కట్టుకొని పోతాం కదండీ!
సో, అలా కట్టుకొని పోయినప్పుడు మనం తింటాం గదా! అంత కష్టంలో మనం కారం వేసుకొని తిన్నా గానీ రుచిగా ఉంటదంటారు జూడండి. బాగా కష్టపడ్డ వాళ్ళకి. సో, అలాగనే నాకిష్టమండి. నేను గూడా అంతే కష్టపడి, అంతే మంచిగా తినాలి. కమ్మగా మంచిగా ఒక ముద్ద అయినా సరే ఇంట్లో వండుకున్నది 4 టమాటాలతో వండుకున్నదైనా నాకు టేస్ట్ అనే అనిపిస్తదండి. కానీ మా ఆయన మాత్రం అలా గాదండి. అది వెయ్యి, ఇది వెయ్యి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అంత రుచిగా ఉండాలి. కానీ తనకి ఏమేం వెయ్యాలి, ఏంటి అనేది అంత క్లారిటీ ఉండదు. సో, యూట్యూబ్‌లో చూసి నేర్చుకో, ఇలా చెయ్యి, అలా టేస్టీగా చెయ్యి అని అంటారు. కానీ నాకైతే సింపుల్‌గా వంటలు వండుకోవడమే ఇష్టమండి. మరీ ఎక్కువ ఫ్రైలాగా చేసుకోవడం గానీ, అట్లా గూడా ఎక్కువ నచ్చవు. కానీ ఎప్పుడైనా తినాలనిపిస్తదండి అలా అని రోజు ఇలానే తినాలని ఏముండదు. బట్ అప్పుడప్పుడు మాత్రం అలా గూడా తినాలి. కొంచెం ఫ్రైస్ మెయిన్ పొటాటో కర్రీస్ గానీ, ఇట్లాంటివి కొంచెం ఫ్రై టైప్‌లో చేస్తానండి. దొండకాయ గానీ, మెయిన్ దొండకాయ అంటే నాకు బాగా ఇష్టమండి. అది ఫ్రై చేసుకొని తినడం ఎక్కువ ఇష్టం నాకు దొండకాయ కర్రీ. కానీ అది నేను అనుకుంటాను గానీ, నాకెప్పుడు ఫ్రైలాగా రాదండి. అంటే సగం ఫ్రైలాగా వస్తది, సగం ఫ్రైలాగా ఉండదది. ఇంకా ఈరోజైతే నేను క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నానండి. టమాటా క్యాబేజీ. ఇది గూడా టేస్ట్ అయితే మంచిగా వచ్చిందండి. ఇంకా నేను వంట చేసుకుంటూ ఉంటేనే ఇంకొక పక్క 2 సార్లు వాషింగ్ మిషన్‌కైతే వేశానండి. సో, అవన్నీ ఇంకా బట్టలు అవన్నీ అయితే ఆరేసుకుంటూనే ఒక పక్క ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకా అంట్లు గూడా కడగడం అయిపోయింది. ఇంక ఇక్కడ రైస్ గూడా అయిపోయింది. ఇంకా కూర గూడా అయిపోవచ్చిందండి. ఇంకా అన్ని పనులైతే ఇంకా ఆఫ్టర్‌నూన్ వరకైతే అయిపోయాయండి నాకు అయ్యేసరికి.